థ్యాంక్ యూ. బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళడం అయితే జరిగింది. మరి దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే రాజకీయాలు చేయాలి, మా సీట్లు పెంపుకోవాలనే కౌన్సిలర్ సీట్లు, వైస్ కౌన్సిలర్ సీట్లు ప్రజాస్వామ్యంగా జరగనిస్తే బాగుండేది. వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళని దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద అక్రమాల కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు గెలిచారు కదా, మ్యాండేటరీ ఇచ్చారు కదా, పబ్లిక్ మాకు మ్యాండేటరీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి పబ్లిక్ పక్షాన మేము గెలిచాము, పబ్లిక్ సమస్యల పట్ల మేము కొట్లాడతాం. మీరు మమ్మల్ని తీసుకొని ప్రలోభాలు పెట్టడానికి ఒక్కొక్క కార్పొరేటర్ కి 5 కోట్లు ఇస్తాము, 4 కోట్లు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామని ఇట్లా ప్రలోభాలు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది? మేమే అదే విధంగా మేము 10 సంవత్సరాలు రూలింగ్ ఉన్నప్పుడు మేము ఆలోచిస్తే మీ పార్టీలు ఎక్కడ ఉండేవి? కనుమరుగే, మీరు జాతీయ పార్టీలు అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి ఇట్లాంటి ఏవైతే ప్రజా వ్యతిరేక చర్యలు ప్రజాస్వామ్యానికి భిన్నంగా వాళ్ళ ఆ విధంగా చేసే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు 3.0 ఎలా ఉండబోతుంది? మీరు చూస్తారు కదా, 3.0 ఇప్పటివరకు అయితే ఏవైతే అమలు అడగలేని పథకాలను కూడా కేసీఆర్ గారు అమలు చేశారు. అంత గొప్ప ఘనత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. మనకు అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పారు 420 హామీలు 6 గ్యారెంటీలు అన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే నమ్మి ఓటేశారో 2 సంవత్సరాలలో గమనించడం జరిగింది. ఎక్కడ పోయినాయండి? 2000 నుంచి 4000 ఎక్కడ పోయినాయి? తర్వాత మిగతా ఇక టీచర్లకు వాళ్ళ జీతాన్ని పెంచుతా అన్నారు, ఆర్టీసీ కార్మికులకు వాళ్ళను ప్రభుత్వ పరంగా ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో కల్పిస్తా అన్నారు. ఇట్లా చూసుకుంటే ఈ ముసలి వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పటికి కూడా ఎవరు కూడా సంతోషంగా ఎవరు కూడా లేరు కాంగ్రెస్ పరిపాలన. కేసీఆర్ సార్ పుట్టినరోజు నా బర్త్డేలా ఉంది ఈ రోజు. నాకు అంత సంతోషంగా ఉంది నాకైతే. అంతే అక్క, ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం మేము. ఈ రోజు మన కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా నా తరఫు నుండి నేను కేసీఆర్ సార్ కి ఒక పవర్ఫుల్ సాంగ్ మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మన యూట్యూబ్ లో అండ్ అన్నిట్లో కూడా ట్రెండింగ్ లో మన సాంగ్ ఉంది, టీవీస్ లో కూడా ప్లే అవుతుంది. మనకి చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 20,000 వ్యూస్ దాటిపోయింది ఇప్పటి వరకే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు బర్త్డే జరుపుకుంటారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనిపిస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది? మరి అక్కడ చాలా సంతోషం ఉందాక, మాకు మా బ్లడ్ లోనే బీఆర్ఎస్ ఉంటుంది. అన్న, మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎలా ఉంది ప్రస్తుతం? అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా గులాబీమయమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే వచ్చేసి మన కేపీ వివేకన్న టీఆర్ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్న కూడా బీఆర్ఎస్. అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఖచ్చితంగా గెలుపొందేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్. మన మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి, మరి ఎలా ఉందన్న బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండే? బీఆర్ఎస్ పార్టీకి మంచి రిజల్ట్ వచ్చింది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మన కుత్బుల్లాపూర్ కానుకొని మన గడ్డపోతల మున్సిపాలిటీ ఉంటుంది. ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ రిజల్ట్ వచ్చింది మన గడ్డపోతలమే. అక్కడ వచ్చేసి మన చైర్మన్ మన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే మన మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మొత్తం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అక్కడ మీ నియోజకవర్గం సైడ్. అవునక్క, అంటే మాది వచ్చి జిహెచ్ఎంసీ, మా చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా కంప్లీట్ గా మన ఇటు మేడ్చల్ తీసుకున్నా, ఇటు జిన్నారం చూసుకున్నా, ఇటు గడ్డపోతరం తీసుకున్నా, ఇటు పటాన్చర్ తీసుకున్నా, కంప్లీట్ గా వచ్చేసి మన బీఆర్ఎస్ ఉంది. చుట్టుపక్కల మొత్తం కూడా బీఆర్ఎస్ ఉంది. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని రానివ్వను అని కూడా అపోజిషన్స్ పార్టీస్ అంటున్నాయి. మరి దాన్ని ఏమంటారు అసలు దాని గురించి? ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పరిపాలించాం, ఆల్మోస్ట్ అన్ని తెలుసు. సో ఒక అవకాశం వచ్చేసి ప్రజలు వచ్చేసి వాళ్ళకి ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ కి. అంత ఖచ్చితంగా ఎలా? పల్స్ తెలిసిపోతుంది పీపుల్ మేము రోజు పబ్లిక్ లో తిరుగుతున్నాం కాబట్టి పీపుల్ పల్స్ ఎలా ఉందో మేము గమనిస్తాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ అని మేము బాగా బలంగా నమ్ముతున్నాం. అన్న, నమస్తే అన్న. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి బర్త్డే చూస్తుంటే బీఆర్ఎస్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఒకటే రప్ప ముందుగా మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి మా కొడంగల్ నియోజకవర్గం నుంచి నరేంద్ర అన్న, మా బుల్లెట్ అంజన్ ఆధ్వర్యంలో మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము తెలంగాణ పోవడానికి రావడం జరిగింది. ఏంటంటే తెలంగాణ జాతిపితాన్ని పట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అట్లా చేయడం చాలా తప్పు. రెడ్డి గారంట తొండలు ఇడుస్తాడంట, మేము ఇడుస్తాం 2028లో ఉడుము పట్టి ఎలా ఉంటుందో తెలుసుగా. అక్కడ 2.0 లోడింగ్, ఇక్కడ 3.0 అనుకుంటా. ఇక్కడ లోడింగ్ రప్ప ఉంటది. కథ వేరు ఉంటది. ఎట్లా ఉంటది అంటే వేరే ఉంటది. మళ్ళీ తగ్గేదిలే అంటే మళ్ళీ అక్కడ కాంట్రవర్సీ అయిపోద్ది. ఇప్పుడు 2028లో అల్లు అర్జున్ కూడా తగ్గుతాడు. ఎందుకంటే జైలు వేసిరు కదా మనోడిని, మొన్న అక్కడ పోయిందని చెప్పేసి. అన్న కూడా వేస్తాడు. రప్ప మామూలుగా ఉండదు. రెడ్డి గారు ఏంది ఈ ఉడుములు, తొండలు, బల్లెలు, ఈ రోకల బండ్లు ఏంది ఇడిచేది? మూసిరెడ్డి ఆయన పేరు. మూసిరెడ్డి ఇప్పుడు ఇడుస్తాడు. ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, అన్న ఇడుస్తాడు. కేటీఆర్ అన్న ఇడుస్తాడు. ఉడుము ఇడుస్తాడు. ఉడుము పట్టి ఎలా ఉంటది అంటే మామూలుగా ఉండదు. తెలంగాణ జాతిపితను పట్టుకుని అట్లా మాట్లాడటం చాలా చాలా బాధాకరం.
అందుకని దాన్ని అందరూ ఖండిస్తున్నారు, తెలంగాణ మొత్తం ఖండిస్తున్నారు. ఈ రోజున మన తెలంగాణలో ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ఒక యూపీ, ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, కేరళ, తమిళనాడు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు అంటే అంతా కేసీఆర్ దయవల్ల జరిగింది. ఇది తెలంగాణ రాకముందు ఎండిపోయిన నేలలు, వాటర్ లేదు, కొండలు, రప్పలు, రాళ్ళు ఇవన్నీ ఉండేదాన్ని. మన కేసీఆర్ చాలా డెవలప్మెంట్ చేశాడు. ఆయన్ని చావాలి పోవాలి ఇటువంటి మాటలు చాలా బాధాకరం. మాకు కూడా చాలా ఏజ్ తగ్గట్టు, ఏజ్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా. లేదు, కొండలు అంటాడు, అది అంటాడు, జాతి పిత కాదంటాడు. మనోడు ఏ పిత? మనోడు ఏ పిత? అసలు సీఎం క్యాండిడేట్కి ఎలిజిబుల్ కాదు చెప్తున్నా. కానీ ఏంటంటే తెలంగాణ ప్రజలు మబ్బులో పడ్డారు కాబట్టి ఈ రోజున ప్రభుత్వం ఫామ్ అయ్యి ఆపోజిషన్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ 2028లో బౌన్స్ బ్యాక్ మామూలుగా ఉండదు. 2.0 అక్కడ, 3.0 ఇక్కడ, రప్ప. అయితే ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చారు కాబట్టి మీ కొడంగల్ నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్న సార్? ప్రస్తుతం పరిస్థితి అంటే మొన్న ఎలక్షన్ జరిగింది, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళన్న తిరుపతి రెడ్డి వచ్చి ఎదిరిస్తున్నాడు. ఒక వార్డు మెంబర్ కాదు, ఒక కౌన్సిలర్ కాదు, ఒక అధ్యక్షుడు కూడా కాదు కొడంగల్కి తిరుపతి రెడ్డి. ఏం బిడా ఓట్లు లేకపోతే ఒక్కొక్కరికి ఇప్పుడు వచ్చిన ఇండ్లు కూడా మీ ఊరికి క్యాన్సిల్ చేసేస్తా, ఓట్లు వేపియండి, లేకపోతే ఎవరిది ఒక్క ఇల్లు కూడా కట్టనీయనని చెప్పేసి మాట్లాడిండు. ఆ భయపడి కొడంగల్లో కోజిగిలో భయపడి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కానీ మద్దూరులో మాత్రం భయపడలేదు, బీఆర్ఎస్ ఎక్కువ. అన్న అప్పుడు ఎలా ఉండే, మరి కేసీఆర్ గారి పాలనలో ఎలా ఉండే కొడంగల్ అసలుకి? కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు బాగలేరు, బాధపడుతున్నారు. అప్పుడు సంక్షేమ పథకాలు అన్ని, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఒక నెల 2 నెలల లోపల వచ్చేస్తుండే. ఇవి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమి ఇస్తలేడు. అన్ని పిట్టే కథలు. ఆయన పేరు మూసిరెడ్డి అందామా, పిట్టే కథల రెడ్డి అందామా, లేకపోతే ఇంకా హైడ్రా రెడ్డి అందామా, ఏ రెడ్డి అందామా? ఆయన డెవలప్ చేస్తే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో 100కు 100 రావాలి. ఎన్ని వచ్చినాయి? 60 కూడా వచ్చిలేవు. మా ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది వరకు 100కు 100 వచ్చినాయి. ఇప్పుడు నీకు 60 కూడా వచ్చిలేవు కదా. నీ మంచివానివి అయితే మరి ఏడుంది నీ మంచితనము? రాలేదు. రైతులకు రుణమాఫీ కూడా జరిగినట్టు కూడా వింటున్నాం. జరిగింది కదా, 2 లక్షల వరకు రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగింది కదా. 1,20,000 ఉన్నది అది, నాకే 5,000 రూపాయలు రుణమాఫీ. ఎట్లా మళ్ళీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ సీఎం రేవంత్ రెడ్డిదే కదా. ఆయన సీఎం అనడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆయన సీఎం అంటే నాకు సిగ్గు అవుతుంది. నియోజకవర్గం అయ్యుండి కూడా ఆయన సీఎం అనడానికి నాకు అనిపిస్తలేదు. ఇది తప్పదు. కాకపోతే మంచి పనులు చేస్తే మంచిగా ఉంటది, లేకపోతే రప్ప ఉంటది అంతే. గవర్నమెంట్ ఎంప్లాయీలకు సరిగా లేదు ఈసారి. అంతే 28-29 కేసీఆర్ ఉన్నప్పుడు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు పడిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీకి సాలరీస్. ఇప్పుడు 23-24 ఈఎంఐలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి మేడం? ఏం చేయాలి చెప్పండి? పిఆర్సీ లేదు, 2 పిఆర్సీలు పెంచాలి. పిఆర్సీ లేకుండే ఈఎంఐలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 25వ తారీఖు వేస్తాడు, లేదంటే వచ్చే నెలలో వేస్తున్నాడు జీతం. ఎట్లా ఏం చేయాలి? ఎంతమంది ఈఎంఐలతో ప్రాబ్లం, లోన్స్, హౌసింగ్ లోన్స్ అని చాలా లోన్స్, ఈఎంఐలు ప్రాబ్లం ఉండే వాళ్ళకి సాలరీ కరెక్ట్ లేదు. 25వ తారీఖున పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి 5 పడిపోయేది. మరి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధాకరం ఇది. అందుకని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజలు కూడా. 28లో కథ వేరు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు? వనపర్తి జిల్లా మహిళా అధ్యక్షురాలు బీఆర్ఎస్ కు. తొలి ఉద్యమకారిని, 69 తొలి ఉద్యమకారిని నేను. అప్పుడు ఆంధ్ర మెడికల్ ఆఫీసర్ ఉండేవాడు. నేను ముత్యాలు అనే ఆయన టీంలో నేను ఈ తెలంగాణ కొరకు పోరాడుతుంటే అప్పటికి నాకు 2 పిల్లలు. అయితే నేను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తా అన్నారు. నాకు విద్యార్థుల కన్నా నీ ఉద్యోగం ఎక్కువ కాదు, అంత కావాల్సి నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుని నా పిల్లలు దాక్కుంటా, కానీ నాకు తెలంగాణ కావాలని పోరాడిన దాన్ని. మళ్ళా జాబ్ 35 సంవత్సరాలు చేసినాను. పబ్లిక్ హెల్త్ నర్సుగా 2005లో పబ్లిక్ హెల్త్ నర్సుగా 2005లో రిటైర్ అయ్యాను. మే నుంచి మళ్ళీ నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి వనపర్తి నిరంజన్ రెడ్డి అంటే ఉండి తెలంగాణ తెచ్చిందే మేము. అయితే జాతిపిత
కేసీఆర్ గారు ప్రజలకు ప్రాజెక్టులు కట్టించిండ్రు. విడో పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, వికలాంగుల పెన్షన్, ప్రతి ఒక్కరికి అన్ని భరోసా చేసిండ్రు. ఈ రోజు ప్రాజెక్టులు కట్టించినందుకే ఈ పొలాలకు రైతులకు నీళ్లు వస్తుండ్రు. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇచ్చిండ్రు. అయితే ఏం చేసిండ్రంటే ఇక్కడ ఒక పెద్ద మహానుభావుడు, ఆయన పేరు చెప్పను, ఉస్మానియా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ మీకు ఉద్యోగం ఇస్తలేడు, అందుకొరకని మీరు ఈసారి కాంగ్రెస్ ని తీసుకురావాలని పల్లె పల్లెకి ఇక్కడ ఉన్న ఉస్మానియా పిల్లలను పంపించి ఆ మార్పు కొరకని అట్లా చేసింది. కానీ వాళ్ళు ఈ 2 ఏళ్ల కాలంలో ఏమీ చెయ్యలేదు. ఆయన ఇచ్చిన పెన్షన్లే ఉండే, ఆయన ఇచ్చిన నీళ్ళే ఉండే, అన్ని కూడా అసలు ఆ రోజే 69 కేసీఆర్ సారే ఉండింటే 69లోనే ఉద్యమము వచ్చి మనకు తెలంగాణ వచ్చేది. 300 మంది ప్రాణాలు పోయినాయి విద్యార్థులవి ఆ రోజు. అందుకొరకని మళ్ళీ తిరిగి రేపు మళ్ళీ ఇప్పుడు ఈ మార్పు అన్నారు. ఈ మార్పును ప్రజలంతా చూసిండ్రు. ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లో కూడా అంటే మళ్ళీ వచ్చేసారి మళ్ళీ కేసీఆర్ గారే డెఫినెట్ గన్ షాట్ తప్పకుండా వస్తారమ్మా. నమస్తే మేడం. ఎక్కడ నుంచి వచ్చినారు? మేము ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాం మేడం. అంటే కేసీఆర్ గారు బర్త్డే రోజు ఇక్కడ రావడం ఏందన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే సార్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బాబుకు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. అంటే కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మాకు 500 ఇచ్చిన పెన్షన్ 4000 చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఆ రోజుల్లో డబుల్ బెడ్రూమ్లు అయినా, మాకు రేషన్ కార్డులు అయినా, ఏదైనా కేసీఆర్ గారిది ఘనత ఆ రోజుల్లో ఇవ్వడం. ఇప్పుడు అంటే ఈ 2 ఏళ్ల పాలన పెంచుదామన్న పెన్షన్ పెంచలేడు, రేషన్ కార్డులు లేవు, లబ్ధిదారులకు ఏం లేవు. ఎట్లా బతుకుతారు లబ్ధిదారులు? ఎట్లా బతుకుతారు? ఏదన్నా పని ఉంటేనే వికలాంగులు. ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మాకు ఒక 15 మందికి 20 మందికి వీల్ చైర్లు, ఒకటి బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు బర్త్డే సందర్భంగా. ఎవరి ద్వారా వచ్చినాయి ఇవి అన్న నాగరాజ్ అన్న, మన బేగంపేట నాగరాజ్ అన్న ద్వారా మాకు ఈ రోజు ఆ నాగరాజ్ అన్న స్పాన్సర్ చేయడం. సార్ బర్త్డే సందర్భంగా నాగరాజ్ అన్న గారు మాకు ఈ రోజు ఒకటి బ్యాటరీ మన వీల్ చైర్, ఇవి మిగతా వీల్ చైర్లు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది నాగరాజ్ అన్న గారు. ఇది టిఆర్ఎస్ అనుబంధము మాకు, ఎందుకంటే నడవలేని వికలాంగులకు మాకు అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన నాగరాజ్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఎలాంటివి రాలేదని కూడా అంటున్నారు కదా, మరి అవి ఎంతవరకు నిజం అంటారు? బీఆర్ఎస్ పాలన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు రావు? ఆయన కట్టిన తర్వాత కట్టి ఇడిచిపెట్టారు. ఇప్పుడు మీ పాలన ఉంది కదా, ఆ కట్నీలో శాంక్షన్ చేయండి మా వికలాంగులకు. మేము ఎక్కడో కట్టాబట్ట చదువుకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం కదా, అసలు బతికే వాళ్ళకి మాకు శాంక్షన్ చేయండి. ఇక్కడికి వస్తే మీ ఊరు అక్కడ కదా, మీ పెన్షన్ అక్కడ కదా, అన్ని అక్కడ కదా, రేషన్ కార్డు అక్కడ కదా, ఇక్కడ ఉంటున్నాం కదా, ఇక్కడ బతకడానికి వచ్చాం. మేము ఫ్యామిలీతో కట్టాబట్ట పట్టుకొని వచ్చాం. మేము బతకడమే గొప్ప విషయం, హైదరాబాద్కి వచ్చి బతకడమే. ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాం కదా, వచ్చిన వాళ్ళకి మాకు ఇవ్వండి, అవి శాంక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వండి. కాంగ్రెస్ పాలన వచ్చినాక మీకు ఏమైనా పెన్షన్ కానీ పెరగడం ఏమైనా జరిగినాయా? ఇప్పుడు ఏప్రిల్లో పెంచుతానంటుండు. ఇప్పుడు మాకు దగ్గర కాంగ్రెస్ పాలన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టిండో అదే రోజు నుంచి మాకు లెక్క కట్టియాలి. మేము ఇప్పుడు 6000 ఎందుకు తీసుకుంటాం? నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఇస్తాను అంటుండే 6000 ఎట్లా తీసుకుంటాం? నువ్వు 2 సంవత్సరాల డబ్బులు, మా డబ్బులు ఎక్కడ పెట్టాం? మరి మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా. 2 సంవత్సరాలు మాకు బాగా పడి ఉన్నావు కదా. 4000 ఇస్తే 2000 నువ్వు ఇవ్వాలి కదా. ఆ 2000 రూపాయలు మాకు ఎక్కడ బాకీ పడి ఉన్నావు కదా, ఆ 2000 రూపాయలు కూడా మాకు రావాలి. 2 సంవత్సరాల మనం మా బ్యాలెన్స్ మొత్తం రావాలి. మేము ఇప్పుడు 6000 ఇస్తే ఎలా తీసుకుంటాం? మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? అంటే ఏం లేదు, మా ప్రభుత్వాన్ని అడిగేది ఏం లేదు. మాది మేము ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నాం. ఆ బతికే వాళ్ళకు మాకు ఇక్కడ హైదరాబాద్ లో మాకు ఒక సెంటర్ కావాలి. ఇట్లయినా మేము బతకగలుగుతాం. కడుపుకు చేసుకొని ఏదన్నా చిన్న పనిలో ఏదన్నా పనులు చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకొని బతకగలుగుతాం. మాకు ఉండడానికి ఒక గృహం కావాలి కదా. ఈ రోజుల్లో 10,000, 15,000, 20,000, 5,000, 6,000 కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మాకు వచ్చే పెన్షన్ కూడా నువ్వు 5వ తారీఖు 6వ తారీఖు ఇస్తే మేము కట్టుకోవడం జరుగుతుంది. నువ్వు 29వ తారీఖు 25వ తారీఖు మాకు పెన్షన్ ఇస్తే అప్పుడు మేము ఏం చేసుకోగలుగుతాం? ఆ పెన్షన్ నెలాఖరులో మాకు పెన్షన్ ఇస్తున్నావు. అప్పుడెప్పుడు వాళ్ళు ఉండే వాళ్ళు రెంట్ వాళ్ళు కూడా మాకు ఆగరు కదా. ఆ పెన్షన్ కూడా మాకు తొందరగా 5వ తారీఖు 6వ తారీఖు కనీసం మేము రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మేము చెప్పదలసింది ఏంటంటే మా పెన్షన్ కనుకేయండి. మేము ఎక్కడి నుంచో వలస వచ్చి బతుకుతున్నాం హైదరాబాద్ లో. మేము వలస వచ్చే బ్రతికే వాళ్లకు మాకు ఎవరైతే వారిని గుర్తించి
వారికి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే మీరు ఇందిరమ్మ గృహాలు కట్టారో ఆ గృహాలను లేదా డబుల్ బెడ్రూమ్ మాకు శాంక్షన్ చేయండి. మేము ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు పెన్షన్ తీసుకోవడానికి కూడా ఊరికి వెళ్ళాలి. పెన్షన్ తీసుకోవడానికి ఒక వికలాంగునికి అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ లో వేస్తే మాకు మేము ఏ ఊరికి వెళ్ళాం కదా, పోస్ట్ ఆఫీస్ పోయి సంతకం పెట్టి తీసుకోవాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. ఎక్కడ నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చాము. ఎందుకన్నా ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే రోజు ఇక్కడికి వచ్చాను? కేసీఆర్ గారి బర్త్డే రోజు మేము రావడం ముఖ్య కారణం ఏంటంటే, మేము మొన్న ఆపదలు కొన్ని దుకాణాలు పెట్టామని బేగపేట నారాజులను అడిగితే మేము పెట్టిస్తాను మాటించడం జరిగినాక అలాగనే మాకు ఒక 10 వీల్ చైర్లు, ఒక మోటరైజ్డ్ సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం మేము సంతోషంగా వచ్చి ఇవన్నీ తీసుకున్నాక నారాజన కూడా మా కేటీఆర్ చేతులకు వెళ్ళి నారాజన సొంత డబ్బులు మాకు 1 లక్ష రూపాయలు కూడా చెక్ అందించడం కూడా జరిగిందక్క. అలా చెప్పండి అన్న, ఎంతమంది వికలాంగులకు మీరు సాయం చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? మన అభిమాన నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే అంటే గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఇట్లా చేయాలని ఆలోచిస్తే ఇవన్నీ డబ్బులు వృధా చేసాకనే వికలాంగులకు సాయం చేస్తే చాలా ఎక్కువ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. సార్ కూడా మంచిగా వీళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయని ఉద్దేశంతో నేను ఇవాళ ఈ గ్రాండ్ గా ఇది డబ్బులు కానీ వీల్ చైర్స్ కానీ వాళ్ళకి ఎంతవరకు ఈరోజు చేశారన్న ఈరోజు సహాయం అని? వీళ్ళకి 10 మందికి వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి వాళ్ళు డబ్బులు ఇస్తా అంటే అడుగుతూ వద్దన్నారు. ఫస్ట్ ఏదైనా బిజినెస్ పెట్టేసాము అని బిజినెస్ ఏమైనా పెట్టుకుంటారు, వికలాంగులు ఫంక్షన్ షాప్ కానీ మన టీ స్టాల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. కాంగ్రెస్ పాలనలో వాళ్ళకి ఎలాంటి ఏమైనా సహాయం అందుతుందన్న ఇప్పుడు? మేడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి జాబులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ ఈ గవర్నమెంట్ లో అందరికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మేడం. కానీ అలాంటి ముందు నుంచి వీళ్ళకి సాయం చేస్తున్నాను. కానీ 2 ఏళ్ళు మీరు ఏదన్నా చేసుకొని బతుకుని ఉండడం తర్వాత మళ్ళీ కేసీఆర్ గా వస్తారు, మళ్ళీ అందరు బతుకులు మళ్ళీ బాగుపడతాని అదే ఉద్దేశంతో 2 ఏళ్ళు పేషెంట్స్ కేసీఆర్ గారి బర్త్డే చూస్తుంటే ఫుల్ జోష్గా జరుపుకుంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు అంటే మా తెలంగాణకు ఒక దేవుళ్ళు అంటారు. మా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఆయన బర్త్డే అంటేనే మేము గ్రాండ్ సెలబ్రేషన్, మేము చాలా ఉత్సాహంతో ఆయన బర్త్డే అంటే రాదు. నేను ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో బర్త్డే కూడా రాత్రి అంతా మేల్కొండి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మంచిగా గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తాం. నమస్తే. కేసీఆర్ గారి బర్త్డే వైభవం ఇంత జరుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? కేసీఆర్ గారి పుట్టినరోజు జరిగే వైభవంలో మేము కూడా భాగస్వాములమే. ఎందుకంటే మేమందరం కలిసి కట్టుగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ పుట్టినరోజు మేము ఒక కేసీఆర్ గారి పుట్టినరోజు అని కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే అంతే చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే ఉత్తేజం, ఉల్లాసం, ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా మా ప్రభుత్వానికి ధీటుగా నిలబడలేరు కూడా. అయితే బీఆర్ఎస్ పాలనకి మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పాలన తేడా ఏం చెప్తారు అసలు? తేడా ఏముంటదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు దోపిడీ, ఏదన్నా ఒక పదవి వచ్చి ఏదన్నా వాళ్ళకు ఒక అధికారం వచ్చింది అనుకోండి, దోచుకు తినడమే పనిగా పెట్టుకుంటారు. మా ప్రభుత్వం ఏముంది, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం పథకాలు ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు గాని, 24 గంటలు కరెంటు గాని, 24 గంటలు వాటర్ గాని, ఇన్ని ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉంటే ఏమేం చేయొచ్చో అన్ని చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు లాగి పడేసి ఇళ్ళు ఎలా కూర్చుదామో. ఇంకా చెప్పాలంటే ఆ ఏరియాలో ఒక గుడిసెలున్న ప్రాంతం ఉంది. ఆ గుడిసెలున్న ప్రాంతం 4 ఎకరాలు. ఆ గుడిసెల్ని ఎలా లాగి పారేసి వాళ్ళని ఖాళీ చేయించి ఆ స్థలం కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎలా కబ్జా పెట్టాలా అని చూసే కాంగ్రెస్ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి వందల తేడాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పరిపాలించడం రాదు. ముందు ప్రభుత్వంలో ఉన్న ఒకరొకరు సరి చేసుకుంటే, అందరు మంత్రులను ఒక తాటి మీదకి తీసుకొస్తే, అందరు ఎమ్మెల్యేలను ఒక తాటి మీదకి తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటే ప్రభుత్వాన్ని వాళ్ళ చేతులారా చేసుకుని అక్రమాలతోటి అణచివేత కార్యక్రమంలో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది, ప్రజలందరూ బుద్ధి చెప్తారు. అంటే ఇక్కడైతే భవన్ మనం చూస్తున్నాం, ఇక్కడ అయితే వికలాంగులు అయితే చాలా మంది వచ్చినారు. మరి వాళ్ళందరూ ఎందుకు రావడం గల కారణం ఏంటి అసలు? ఎప్పటికీ కూడా వికలాంగుల్ని కూడా పక్కన పెట్టకుండా కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ ఇస్తున్నాం వాళ్ళకి. కాబట్టి వికలాంగులు లేరు, మహిళలు లేరు, పెద్దవాళ్ళు లేరు, చిన్నాళ్ళు లేరు, అందరినీ సమాన దృష్టితో చూసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా రైతులకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు చూడండి, ఒక రైతు భరోసా ఉంది, రైతు భరోసా ఇచ్చారు.
రైతుల్ని చల్లగా చూశారు. ఇవాళ రేపు రైతులు ఎలా ఉన్నాయి, పెళ్ళాల మంగళసూత్రాలు తెగిపోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇంతవరకు రైతు భరోసా ఇచ్చింది లేదు, రైతు బంధు ఇచ్చింది లేదు, ఏమీ ఇచ్చింది లేదు. ప్రతి నెల కూడా ఇంట్లో కూర్చున్నా సరే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేలాగా చేసిన కేసీఆర్ ఎక్కడ? ఈ రోజు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ? అసలు పోల్చడానికి కూడా మాకు నోరు రాదు. కాబట్టి మళ్ళీ కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.